హాయ్ మోహన్, నేను రుద్రని మాట్లాడుతున్నాను. ఒక పెద్ద పార్టీ మన దగ్గర వస్తువు కొనడానికి రెడీగా ఉన్నారు. ఆ పార్టీని మనం నెక్స్ట్ వీక్ మీట్ చేస్తున్నాం. ఓకే మోహన్? మోహన్ ఏది ఫోన్ పెట్టేశాడు? ఇందు మూలంగా నాగాపురం ప్రజలందరికీ తెలియజేయడమనగా ఈ రోజు పౌర్ణమి యథావిధిగా రాత్రిపూట ఇళ్ల నుండి ఎవరు బయటకు రాకూడదు. ఏ ఊళ్ళో లేని వింతగా ఉంది. రాత్రిపూట ఎవరు బయటికి రాకూడదని ఎందుకు దండలు వేస్తున్నారు? నువ్వు ఈ ఊరి కొత్త కదూ, అందుకే ఇలా అడుగుతున్నావు. ఈ ఊళ్ళో పాతపడ్డ ఒక శివాలయం ఉంది. ఆ గుళ్ళోకి ఎవ్వరూ వెళ్ళకూడదన్నది ఒక సాంప్రదాయం. అయితే దైవశక్తి గల ఒక నాగుపాము మాత్రం ప్రతి పౌర్ణమి నాడు ఆ గుడికి వెళ్లి నాగమణిని కక్కి శివపూజ చేస్తుంది. ఆ తరువాత తన ప్రియ నాగుతో రతిలో పాల్గొంటుంది. ఆ దృశ్యాన్ని ఎవరైనా చూస్తే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అందువల్ల పౌర్ణమి రోజు ఎవ్వరూ ఇల్లు వదిలి బయటికి రారు. నీ మనసులో ఏమనుకుంటున్నావు? నేనెంతసేపటి నుంచి చెప్తున్నాను, నీ చెవులు వినపడ్డం లేదా? అయినా అంత పట్టుదల దేనికి? పాలు తీసుకురావడానికి కాస్త లేట్ అయింది, దానికి కోపగిస్తానా? ఇప్పుడు నువ్వు పాలు తాకపోతే నేను చచ్చిపోతాను. ఆ తర్వాత నేనెవరు కాపాడతారు? పాలు తాగు. ఏంటయ్యా చేస్తున్నావు? చూస్తే తెలియడంలో బొమ్మ గీస్తున్నాను. ఇదేంటమ్మాయి పాము మెళ్ళ వేసుకున్నావు? కొబ్బరి బండాల వ్యాపారం వదిలి పావులు గారడి చేస్తున్నావా? ఇది గారడి చేసే పాము కాదయ్యో, నాగాపురంలో దైవనాగు. ఈ నాగరాజు అంటే నాకెంత ఇష్టం. ఓహో ఓహో. అవును, ఏమిటయ్యా నువ్వు ఈ గుడి, కోనేరు, చెట్టు, చేమ ఈ బొమ్మలే గీస్తావా? మనుషుల బొమ్మలు కూడా గీయగలవా? అన్నీ వేయగలను. అందులో ఆడవాళ్ళ బొమ్మలు గీయాలంటే నాకు హల్వా తిన్నట్టే. అయ్యో నా బొమ్మ గీవయ్యా.
ఇప్పుడే నీ బొమ్మ వేస్తాను, వెళ్ళి అలా నిలబడు. సరే. పెద్ద కనకదుర్గమని అనుకున్నావా? పావుతోటి పోషిస్తున్నావు. పావుని కింద దింపు. నువ్వేంటి నాగరాజా? రెడీయా? రెడీ. గుడ్. బొమ్మ అయిపోయింది, వచ్చి చూడు. ఏమిటయ్యేది? గడ్డి పిచ్చిగా అసహ్యంగా బొమ్మ గీసావు. నేనేమన్నా సిల్క్ అనుకున్నావా? ఏమిటయ్యేది? తోడ మీద మచ్చ పెట్టావు. నాకు అక్కడ ఉందని నీకేమో తెలుసు? నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు. ఒక్కసారి ముఖం చూస్తే చాలు మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్ గా చెప్పగలను. మచ్చల గురించి మాత్రమే తెలుసా? ఇంకా ఏమైనా తెలుసా? నాకు అన్నీ తెలుసు. అయ్యో, కట్టుకోబోయే వాడికి తెలియాల్సిన రహస్యం నీకు తెలిసింది. ఇప్పుడు నేనేం చేయను? మాట్లాడకుండా నన్నే కట్టుకో. ఏమిటి అది? సాముద్రిక శాస్త్ర ప్రకారం తొడ మీద మచ్చ ఉన్న అమ్మాయికి గుండె మీద మచ్చ ఉన్న మగాడే మొగుడవుతాడని చెప్తారు. కావాలంటే నా గుండె మీద మచ్చ ఉంది, చూడు. మగాడు ఆడదానిగా మారతాడని విన్నాను, కానీ నా లంగా పోని ప్యాంట్ షర్ట్గా ఎలా మారింది? అయ్యి బాబోయ్, ఈ కడ్రాతో ఊళ్ళోకి వెళ్తే దారిలో అందరూ జడుచుకుని నన్ను రాళ్లతో కొట్టరు. అవసరానికి లంగా పోనీయనయ్యా. సరే. నాగాపురం అనే ఊళ్ళో ఓ శక్తివంతమైన పావుంది. అది పౌర్ణమి రోజున నాగమణ్ణి కట్టి మహాశివునికి పూజ చేసే అలవాటు. ఎలాగైనా ఆ నాగమణ్ణి మనం దక్కించుకుంటే కోటీశ్వరులు అయిపోతాం. ఇన్ని విషయాలు తెలిసిన మీరే వెళ్ళి ఆ నాగమణి తెచ్చుకోవచ్చుగా? మమ్మల్ని పిలవడానికి కారణం? ఎటువంటి పామైనా నీ గౌడ శక్తికి భయపడుతుంది, లొంగిపోతుందని విన్నాను. అందుకే నిన్ను నా పార్ట్నర్ గా నిర్ణయించుకున్నాను. నిన్ను కూడా పార్ట్నర్ గా చేర్చుకుంటాను. ఎందుకో తెలుసా? విదేశాల్లో ఉన్న స్మగ్లర్స్ తో నీకు చాలా డీలింగ్స్ ఉన్నాయి. నీ ద్వారానే నాగమణ్ణి సేల్ చేయాలి కాబట్టి. మిస్టర్ మోహన్, మాకు వాటా ఎంత? ముగ్గురికి ఈక్వల్ షేర్. మిమ్మల్ని ఎలా నమ్మేది? మీకు విషయం చెప్పాలి. నాకు ఇలాంటి పనులు చేసే అలవాట్లేదు. ఇదే మొదటిసారి. నా బిజినెస్ లో నాకు 20 లక్షల లాస్ వచ్చింది. ఆ విషయం నా భార్య కూడా తెలియదు. ఆ లాస్ నేను కట్టకపోతే నా పరువు ప్రతిష్ట వీధిని పడుతుంది. ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు.
ఓకే, రేపే పౌర్ణమి, మన నాగపురం వెళుతున్నాం. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప